హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మన నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన ది కోట్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో మాట్లాడుకున్నారండి. చందు అనే అబ్బాయికి 18 ఇయర్స్, జాబిల్లి అనే అమ్మాయికి 17 ఇయర్స్. వీరిద్దరు కూడా లవ్ చేసుకుంటారు. శివాజీ అలియాస్ మంగపతి జాబిల్లి వాళ్ళ మావయ్య. ఆయన పరువు కోసం ప్రాణాలు ఇవ్వడం లేదా ప్రాణాలు తీసే రకం. అలాంటి మంగపతికి జాబిల్లి చందుల లవ్ స్టోరీ గురించి తెలుస్తుంది. ఒక వాచ్మ్యాన్ కొడుకు అయిన చందు తన ఇంటి అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకున్న మంగపతి పోలీసులకు డబ్బులు ఇచ్చి చందు పైన పాక్సో కేసుతో పాటు చాలా కేసెస్ పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తాడు. చందు తరపున కేసు వాదించే లాయర్ని, సాక్షుల్ని అందరినీ మంగపతి డబ్బులతో కొనేసి చందుకి బెయిల్ రాకుండా 78 days రిమాండ్ లో ఉంచేలా చేస్తాడు. ఇంకో 3 days లో ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారనే టైంలో, చందు కేసు ఓడిపోయి శిక్ష పడుతుందనే టైంలో కేసుని వాదించడానికి తేజ అలియాస్ ప్రియదర్శి ఛార్జ్ తీసుకుంటాడు. ఇది తన ఫస్ట్ కేసు. తర్వాత ఏమైంది, తేజ కేసు ఎలా వాదించాడు, కేసుని గెలిపించాడా లేదా అనేది స్టోరీ. కేసుకి సంబంధించిన జడ్జిమెంట్, సినిమా రిజల్ట్ కి సంబంధించిన జడ్జిమెంట్ రెండు ఒకటే, రెండు గెలిచే. సినిమా అయితే చాలా 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 బాగుంది. పాక్సో కేసు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దాన్ని హ్యాండిల్ చేసిన విధానం కానీ, దానిపైన క్రియేట్ చేసిన అవేర్నెస్ కానీ ఎక్సలెంట్. అసలు సినిమాలో బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. ఒక వ్యక్తికి చదువు నేర్పించిపోయినా పర్లేదు కానీ చట్టం అంటే ఏంటో తెలిసేలా చెయ్యాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. దాంతోపాటు టీనేజర్ ఏది చేస్తే రైట్, ఏది చేస్తే రాంగ్ అని ఇంట్లో వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా కానీ ఎవ్వరూ వాళ్ళని గైడ్ చేయడం లేదు. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. సినిమాలో ప్రతి సీన్ కి జనాలు విజిల్స్, క్లాప్స్ కొడుతున్నారు, అంతలా కనెక్ట్ అయ్యారు. టీనేజ్ లవ్ స్టోరీ అంటే ఏదో నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలా కాకుండా చాలా మెచ్యూర్డ్ గా రాశారు. చాలా బాగుంది లవ్ ట్రాక్ ఈ మూవీలో. సినిమాలో యాక్ట్ చేసిన రోషన్, శ్రీదేవి చాలా బాగా యాక్ట్ చేశారు. మంగపతి క్యారెక్టర్ చేసిన శివాజీ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈయన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. బెస్ట్ విలన్ క్యారెక్టర్స్ లిస్ట్ లో మంగపతి నేమ్ ఎప్పటికీ నిలిచిపోద్ది. ప్రియదర్శి ఎక్సలెంట్ గా యాక్ట్ చేశాడు. తన స్క్రిప్ట్ సెలెక్షన్, యాక్టింగ్ అన్ని తోపు అసలు. సెకండ్ హాఫ్ లో ప్రియదర్శి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే క్లాప్స్, విజిల్స్ పడుతున్నాయంటే అర్థం చేసుకోండి ప్రియదర్శి ఏ లెవెల్లో పర్ఫామ్ చేశాడు. హర్షవర్ధన్ ఏమన్నా యాక్టింగ్, అసలు లిటరల్లీ జీవించాడని చెప్పాలి. సెకండ్ హాఫ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ హర్షవర్ధన్ గారి యాక్టింగే. రోహిణి గారు ఒక ఎమోషనల్ మదర్ రోల్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. సాయి కుమార్ గారి యాక్టింగ్ బ్రిలియన్స్ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీలో ఎక్సలెంట్ అని చెప్పాలి. సినిమాకి ఎక్కడైతే ఒక లీడ్ పాయింట్ కావాలో అక్కడ వచ్చి ఒక హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ప్రియదర్శి అండ్ సాయి కుమార్ గారి మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. నేచురల్ స్టార్ నాని మూవీ అంటేనే హిట్ గ్యారంటీ అని ఒక స్టాంప్ వేసుకున్నాయి. ఇక నుంచి నాని ప్రొడ్యూస్ చేసిన ఏ మూవీ అయినా హిట్ గ్యారంటీ అని ఈ మూవీ ద్వారా స్టాంప్ వేసింది. నాని ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం. తను కొత్త టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఒక జెమ్ రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్. ఈ మూవీకి ఫుల్ క్రెడిట్స్, అప్రిసియేషన్, అవార్డ్స్ ఎన్నున్నా రామ్ జగదీష్ తోనే స్టార్ట్ అవ్వాలి. విజయ్ బుల్గానియన్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ మూవీకి అదొక ఎడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. కెమెరామెన్ వర్క్ చాలా బాగుంది. కోర్ట్ రూమ్ డ్రామాస్ మన టాలీవుడ్ లో చాలా తక్కువ. ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ని ఎంకరేజ్ చేయాలి. మలయాళం మూవీస్ కి మనం ఇచ్చే హైప్ మన మూవీస్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఈ మూవీ కంటెంట్ లో తోపు. ఎలా అయినా ఈ మూవీ 100 crores కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నాని గారికి చాలా డబ్బులు రావాలి, ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మూవీస్ తీయాలి. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మూవీ కోసం షేర్ చేయండి, వాళ్ళని తీసుకువెళ్ళండి. పక్కా చూడాల్సిన సినిమా. గో వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.